నమస్తే మంత్రి రామారావు గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి. నమస్తే. ఎస్ సార్, ఇప్పుడు నందిగామ సురేష్ ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఎందుకు అరెస్ట్ చేశారని మీరు అనుకుంటున్నారు? అక్కడ ఉన్న రాజుని చిత్రహింసలు పెట్టి అక్కడ ఫస్ట్ కారుతో గుద్ది దాని తర్వాత ఎందుకు అంత అతివేగంగా మీరు డ్రైవ్ చేస్తున్నారని అడిగినందుకు రాజు అనే వ్యక్తిని సో వీళ్ళందరూ కొట్టడం జరిగింది. కారు దిగి దూషించి నందిగామ సురేష్ ఆయన అన్న సోదరి, సో వీళ్ళిద్దరు కలిసి అక్కడ దూషించడం జరిగింది. వేరే చోట తీసుకెళ్లి ఆయన చిత్రబాదడం జరిగింది. కాల్ ఫ్రాక్చర్డ్ అయ్యి చెయ్యికి గాయాలయ్యి ఇక్కడ కండం మొత్తం నలిగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో సార్, ఈ మొత్తం చూసింది, అది సినారియో మొత్తం చూసింది అతను మీకు ఏమనిపించింది సార్? నాకేమనిపిస్తుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి దమనకాండ చేశారు. పదవి లేకపోయినా అంతకు పదింతలు చేస్తున్నారు. వాళ్ళు చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు దూరేవేవో వాళ్ళకి తెలుసు. ఇది ఉమ్, ఇది ఎలా ఉందంటే పరిస్థితి, వాళ్ళు దౌర్జన్యం చేసి వాళ్ళు కళ్ళు మూసుకొని ప్రవర్తించి వాళ్ళు ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారండి? ఒక కారుతో మనిషిని గొద్దులం అంటే ఎంత నేరం అంటే చిన్న నేరం కాదు కదా. గొద్దులమే కాకుండా చెయ్యి ఇరగొట్టడమే కాకుండా ఆ గొంతు దగ్గర కూడా గట్టిగా పట్టుకుంటే అదంతా నలిగిపోయింది. ఇంత దారుణమైనటువంటి క్రూరత్వానికి ఒడిగట్టిన తర్వాత ఇంకా అరెస్ట్ చేయకుండా ఉంటారా? అరెస్ట్ చేసి తీరాలి. నందిగామ సురేష్ తాలూకు క్యారెక్టర్ ఎలాంటిది, బయోడాటా ఎలాంటిది? ఇది ఇది రౌడీ షీట్. చాలా భూములు కబ్జా చేశాడు, చాలా మందికి గలాభాల్లో ఉన్నాడు, చాలా మందిని కొట్టాడు, తిట్టాడు, వాడు చావుకి కారణభూతుడయ్యాడు. అటువంటి వ్యక్తిని ఏ, ఇంకా ఉదాసీనంగా చూడడం మన తాలూకు, అంటే మన ప్రస్తుత పాలకులు తాలూకు పొరపాటే. మనకి ఎలా కనిపిస్తుందంటే ఏదో ఊరుగడ్డ వాళ్ళ వంశీ వీళ్ళేదో ఆ, సునాయాసంగా వచ్చారని చెప్పేసి వాళ్ళని హింస పెడుతున్నారు. కానీ మరి మరి నందిగామ సురేష్ లాంటి వాళ్ళకి అట్లాంటి రుచి చూపించాలి కదా ఒకసారి. చూపించకపోతే ఎలాగవుతుంది? ఈ విషయంలో కూటమి ప్రభుత్వానికి తప్పే. ఓకే. ఎందుకంటే ఎందుకు వేస్తారండి? వాళ్ళ కోసం కాదు, మీకోసం కాదు. ఇలాంటి శిక్ష వేసినట్టయితే ఇలాంటి ఆలోచనల గల మరొక దుష్టుడు, దుర్మార్గుడు, రౌడీ షీటు ఇలాంటి దారుణాలకి పాటు పడకుండా ఉంటాడనే ఉద్దేశంతోనే శిక్ష వేస్తారు. సపోజ్ ఎవరైనా హత్య చేశారు, ఊరి వేస్తారు. ఇలాగా మరి దీనికోసం ఆ, నియంత్రించబడినటువంటి ఈ పనిష్మెంట్ని మీనమేషాలు లెక్క పెట్టుకొని ఎప్పుడో ఆ, అల్లుడు వచ్చేంత వరకు అమ్మ సాగదు. ఎప్పటికో అవి ఎదురు చూస్తుంటే ఇలాంటి దారుణాలు పెరిగిపోతాయి అన్నమాట. సో ఇక్కడ నందిగామ సురేష్ని అరెస్ట్ చేయడం కాదు, ఆ చరిత్ర మొత్తం బయటికి లాగాల. నువ్వెందుకు కాడుతో గుద్దించావు? నువ్వెందుకు చెయ్యి విరగొట్టావు? నీ బావమరిది ఎవరు? నీ బావమరిది నువ్వు కలిసి ఎన్ని నేరాలు చేశారు? దీని వెనక ఎవరున్నారు? మీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉన్నాడా? మీకు మీ తాలూకు సొంతంగా ఆలోచనలతోనే ఇలాగ ప్రజల్ని హింసించారు అనేటువంటి విషయాలు నిజ నిర్ధారణ జరగాలి. లేకపోతే మాత్రం అరెస్ట్ చేసి కూడా ప్రయోజనం లేదు. అరెస్ట్ ఓకే. చేశారంటే దాన్ని పూర్తిగా తేటతెల్లంగా నిజానిజాలు బయట పెట్టాలి కదా, అది బయట పెట్టాలి. అదే నేను చెప్పదలుచుకున్నాను. వాళ్ళు అన్ని ఘోరాలు అన్ని నేరాలు చేస్తుంటే మీరు నిమ్మకు నీరిచ్చినట్టుగా సైలెంట్గా ఉంటారు, అరెస్ట్ చేస్తారు. ఈ అరెస్ట్ మాది కాదు, మేము చేసింది కాదు అన్నట్టుగా మీరు మౌనంగా ఉంటే వాళ్ళు పేటరేగిపోతున్నారు. చివరికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎట్లాంటి స్లోగన్ ఇచ్చారు? మంచి చేస్తున్నాం, అరెస్ట్ చేస్తున్నారు. మనం హీరోల్లాగా వెళ్ళాలి, మహారాణుల్లాగా వెళ్ళాలి, మేము అరెస్ట్కి ఎప్పుడో సిద్ధం అన్నారు. ఎందుకు? మీరు అరెస్ట్ చేయలేరు, చేసినా వచ్చేస్తారు. ఆ ధైర్యం వాళ్ళకుంది. మరి మీకున్నటువంటి రాజకీయ వ్యూహరచన ఏమిటో మీకు తెలియాలి మాట. ఓకే సార్, అందువల్ల ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే సార్, ఇప్పుడు జగనన్న 2.0 లో కార్యకర్తలకి, ఐ మీన్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి భరోసా ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, సో మా కార్యకర్తల పైన నేను అండగా ఉంటాను, ఇక కార్యకర్తల మీద ఈగ వాళ్ళగానే నేను చూసుకుంటానని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఆ పార్టీ నేతలే టీడీపీ కార్యకర్తల్ని హింసించి కొట్టడం కానీ ఇలాంటి పనులు చేస్తున్నారు. సో ఇది దేనికి సంకేతం అంటారు?
నేను మొదటి రోజే చెప్పాను, కూటమి ప్రభుత్వం సరైన యాక్షన్ తీసుకోకపోతే ఈ 4 సంవత్సరాలు కూడా రావణ కాష్టం రగులుతూనే ఉందని వెరీ బిగినింగ్ లో చెప్పాను. ఓకే. అంటే ఎందుకంటే ఆయన మనస్తత్వం అటువంటిది హింస ప్రేరేపించడం, వాళ్ళ మీద తోసేయడం, అబద్ధాలు ఆడడం, అబద్ధాలన్నీ నిజం చేయడం కోసం ఒక కూటమిని ఏర్పాటు చేసుకోవడం, పేటీఎం బ్యాచీలను ఏర్పాటు చేసుకోవడం, ఈ విధంగా చేస్తున్నాడు కనుక తగినటువంటి శిక్ష, తగినటువంటి భయం కలకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి ఊరికే ఉండడు. జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ధైర్యం ఏమిటో ముందు ఫైండ్ అవుట్ చేయలేదు, బయట పెట్టండి. సార్ ఆయన ధైర్యం ఏమని మీరు భావిస్తారు? ప్రజలే ఏమో ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యము, ప్రజలే నా ధైర్యం అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి, కార్యకర్తలే నా ధైర్యం అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి, ఇంకా ఆయన ధైర్యం కూడా అదే అనుకోవచ్చు కదా? అది కాదమ్మా, కార్యకర్తలే నా ధైర్యం, ప్రజలే నా ధైర్యం అంటే ఎప్పుడో ఆయన చెప్పినట్టుగా వై నాట్ 175 అని గెలిచేవాడు. ఆయన చెప్పిన మాటలు అబద్ధం కదా. కార్యకర్తలు పనిచేయలేదు, వాలంటీర్స్లు పనిచేయలేదు, ప్రజలు చీకొట్టాడు. ఆయన ధైర్యం, ఆయనకి ఏదో ఒక అండర్స్టాండింగ్ ఉంది. అంటే కేంద్ర ఓకే. ప్రభుత్వంతో అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికార గణంతో మంచి సంబంధాలు ఉన్నాయి. అక్కడ సుప్రీంకోర్టులో జడ్జి ఉన్నాడంటే ఆ జడ్జి ఈయన తాలూకు పర్సనల్ లా అడ్వకేట్. ఇలాగా వాళ్ళకి తగినటువంటి ఏర్పాట్లు చేసుకున్నాడు కనుక మెల్లగా దాటుకుంటూ వస్తున్నాడు. ఏమండి, సూటిగా అడుగుతున్నానండి, అమిత్ షా గారిని తలుచుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి 24 hours బ్రతకగలడా? ఇది లేదు. చిన్నపిల్లల్ని అడిగి చెప్తారన్నమాట. అమిత్ షా ఈయన చేసిన నేరాలకి అంతకుముందు 17 ఎన్ని ఉన్నాయి, ఇంకో 17 తయారైనాయి. ఈ 34 నేరాల్లో ఒకదానికైనా సమాధానం చెప్పగలడా? గనక ఇదంతా మనకి ప్రజలకు అర్థం అవుతూనే ఉంది. ఆడంత ధైర్యంగా ఉన్నాడంటే చివరికి మనకి తప్పించుకుందాం అనేటువంటి ఆలోచనే కాకుండా తప్పించుకునేందుకు తగిన వనరులు అక్కడ ఉన్నాయని మనం గమనించాలి. ఓకే. దానికోసం పట్టుపట్టి ముందు ఆయన బయటికి లాగాలన్నమాట. అరెస్ట్ చేయొద్దు. ఈయన వెనుకున్నటువంటి కుట్రలు, ఈయన వెనుకున్నటువంటి మంది మార్పులు అందరినీ కూడా బయటికి ఫోకస్ చేయాలి. ఓకే. చేస్తే ఓకే. ప్రజలు అర్థం చేసుకుంటారు. ఓకే. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కార్యకర్తలే నా ధైర్యం, కార్యకర్తల కోసం నేను ఉంటానంటారు. ఇప్పుడు నందిగాం సురేష్ అనే వ్యక్తి టీడీపీ కార్యకర్తని కారుతో గుద్దించి హింస పెట్టి గాయాల పాలు చేశారు. సో ఇప్పుడు పోలీసులు నందిగాం సురేష్ అరెస్ట్ చేసి అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నందిగామ సురేష్ అనే వ్యక్తిని మందలించే అవకాశం ఉందంటారా? అక్కడ కూడా కార్యకర్త, ఇక్కడ కూడా కార్యకర్త. ఒక కార్యకర్తని మనం ఇబ్బంది పెట్టకూడదు యోచనలో మీరు ఉండాలి, నందిగామ సురేష్ అని ముట్టికలేసే యోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనుకోవచ్చా? అది ఏమీ లేదండి. వాళ్ళు నిన్న రజనీ చూశారు కదా. నిజంగా పోలీస్ ఆఫీసరు సిఐని నువ్వని ఒకసారి, మీరని ఒకసారి, కారు మీద చెయ్యి తీయని ఒకసారి, లోపల ఎవరు లేరని ఒకసారి చూసుకో అని చెప్పడం, మరి చూడొద్దు అని చెప్పడం, నా ఇష్టం అని చెప్పడం, ఇన్ని రకాలుగా ఉండి ప్రెస్ మీట్లు ఏం చెప్పింది నాకు ఏమీ తెలియదండి. ఎక్కడికో ఎవరినో వస్తున్నట్టే నన్ను ఈ విధంగా అరేంజ్ చేశారు. ఒక మహిళని తెలిసిన తర్వాత కూడా ఇంత అరేంజ్ చేశారు ఏమిటండి, కన్నీరు మున్నీరుగా ఏడ్చిందన్నమాట. దానికి ఈ ముసలి కన్నీరు అంతా ముసలాళ్ళందరూ కార్చారు. మరి దానికి ఏది నిజాలు బయటికి తెలిసాయా? అదంటేనే తెలుగుదేశం పార్టీ వల్ల, కూటమి వల్ల జరిగింది ఇదని చెప్తుంటే మళ్ళీ ఆ ప్రెస్ మీట్ ఏమిటి అర్థం లేకుండా ఇలాంటి దొంగ ప్రెస్ మీట్లు ఇవ్వద్దని ఒక మాట చెప్పారు ఎవరైనా సరే. జనసేన కానీ తెలుగుదేశం కానీ నువ్వు చేసింది ఏమిటో కనిపిస్తుంది, ప్రజలందరూ చూస్తున్నారు. పైగా తిరిగి నీకు కూటమి ప్రభుత్వం నీ మీదేమో కక్ష సాధింపు చర్య చేసిందని నువ్వు చెప్పుకుంటావా? మరి నువ్వెందుకు బాలకృష్ణ దగ్గరికి మళ్ళీ రాయబారం పంపావు, బాలయ్య బాబు నన్ను ఆదుకో అని? అందువల్ల ఇలాంటి డబుల్ టంగర్స్ని ఇంకా వాళ్ళని కాపాడడం కాదు కదా, వాళ్ళని ఉపేక్షించకూడదండి. రెండు ఓకే. నాలుకలు, రెండు మాటలు కనుక ఓకే. ఓకే. నా దృష్టిలో ఏంటంటే లా అండ్ ఆర్డర్స్ కేంద్రంలో కానీ ప్రభుత్వంలో కానీ ఎవరు చూస్తున్నారో దానికి ఒక క్లారిటీ లేదు. ఒకటి, మా కళ్ళు మూసుకుపోయని వాళ్ళు కూటమి వాడైనా ఒప్పుకోవాలి, మాకేం కనవలేదండి, మా కంటికి ఏమి కనిపించలేదు అని చెప్పాలి. లేదా వీళ్ళు చేసిన నేరాలు ఇవి అని తేట తెల్లంగా
వీటి సంబంధిత ఇప్పుడు ఈడీలు కానీ సిఐడీలు కానీ ఏసీపీ కానీ వాళ్ళు చెప్పాలన్నమాట, ఇది జరిగింది వాస్తవం, ప్రజలారా తెలుసుకోండి. ఇలాంటి కార్యక్రమాలకి ఎవరు పాటుపడ్డా వాళ్ళని చాలా దారుణంగా శిక్ష వేస్తామని చెప్పాలి. ఆ రెండూ లేవు. ఎప్పుడు చూసినా వైసీపీ వాళ్ళతో ప్రెస్ మీట్లు, దానికేమో మద్దతు. ఏమిటండి ఇది? అందువలన ఆయనకు అంత నిజాయితీ ఉందండి. నిన్న నేను ఈ మాట అన్నాను, ఆ మాట కట్టుబడి ఉండాలి అన్నంత నిజాయితీ ఉందా జగన్మోహన్ రెడ్డికి? నిజాయితీగా ఉంటే 3 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్లో ఎందుకు పడుకుంటాడండి? మిగతా 2 సంవత్సరాలు సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు పరిపాలన చేస్తాడండి? తర్వాత ఆయనకు వచ్చిన వేల కోట్లు లెక్కర్ స్కాములు, ఎన్ని దారుణమైన స్కాములు. ఇండియాలో హైయెస్ట్ స్కామ్ ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి పేరుతో జరిగింది. అందరూ వేల కోట్లు సంపాదిస్తారన్నమాట. అక్కడ చిత్తశుద్ధి కానీ ఆయనకి ఆ నిజాయితీ కానీ ఉన్నట్టయితే ఎలాంటి దారుణాలు గుడిగడతాడండి? ఓకే 5,000 కోట్ల రూపాయలు డ్రగ్స్ వచ్చే విశాఖపట్నం, ఆ ప్రస్తావన ఏమైనా ఉందా? అందువల్ల ఎన్నో చేశారండి దారుణాలు. ఎక్కడ చూస్తే అక్కడ బిల్డింగ్లు కట్టించడం. మొన్న చూసా ఈ భీమునిపట్నంలో మన తొట్లకొండ, ఋషికొండ, ఆ ప్రాంతాల్లో బ్యూటిఫుల్ బిల్డింగ్స్ అన్ని వైసీపీ వాళ్ళే. బీచ్ రోడ్లో పెద్ద పెద్ద రిసార్ట్స్ అవి వెలిసాయి. అవి ఎవరి ఇరా అని కనుక్కున్నట్టయితే అవన్నీ వైసీపీ వాళ్ళవి. ఎవరిచ్చారు ల్యాండ్, ఎవరిచ్చారు పర్మిషన్, ఎక్కడి నుంచి అంత డబ్బు అని ఆలోచించారు కదా. ఆలోచించి 2 బిల్డింగ్లు కానీ పడగొట్టేస్తే ఒక 3వ కట్టుకుంటుండే అక్కడ వినోదం చూసినట్టు చూస్తున్నారు. కనుక ఈ రాజకీయాల్లో ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్నెస్, గట్టిదనం, నిజాయితీ అన్నీ ఉంటే కానీ మనం ఆశించినటువంటి ఒక సమసమాజం కానీ న్యాయ వ్యవస్థ కానీ సజీవంగా ఉన్నట్టుగా మనం తెలుసుకోలేము. అంతా భ్రమలో ఉన్నట్టుగానే నాకుంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మైకాన్ పాలిటిక్స్ వచ్చింది. థ్యాంక్ యూ.